ముఖ్యంగా దంతాలు అనేటువంటివి 4 రకాలు. ఈ 4 రకాల దంతాలను గనుక చూసినట్లయితే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలుగా విభజించడం జరిగింది. కుంతకాలు వీటిని ఒక్కొక్క దంతాల గురించి క్లియర్‌గా చూద్దాం. కుంతకాలు అనేటువంటివి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడేటువంటి దంతాలు. మనకు ముందు భాగంలో ఉండేటువంటి దంతాలనే కుంతకాలు అని అంటాము. కొరకడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని కొరకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అని అంటాము. అదేవిధంగా వీటి యొక్క ఆకారాన్ని కనుక చూసినట్లయితే ఇవి ఉలి ఆకారంలో ఉండడం జరుగుతుంది. వీటి సంఖ్య 8. మనం ఇంత ముందుకు దంత వ్యవస్థల లోపల 2, 1, 2, 3 అని అనుకున్నాం కదా. సో ఇక్కడ 2, ఇక్కడ 2, అదేవిధంగా పై భాగంలో 2, 2, 4, 4 మొత్తంగా వీటి సంఖ్య 8గా ఉంటుంది. సో ఏనుగులోని దంతాలు ఏవైతే పెద్దవైన దంతాలు ఉన్నాయో ఆ దంతాలు ఈ కుంతకాల యొక్క రూపాంతరం చెందినటువంటి దంతాలే. కుంతకాలు రూపాంతరం చెంది ఏనుగు లోపల పొడవైన దంతాలుగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే రదనికలు. ఇవి మాంసాహారంలో మాత్రమే అభివృద్ధి చెంది ఉంటాయి. ఏవైతే కుంతకాలు ఉన్నాయో కుంతకాల పక్కన ఉండేటువంటి మనం ఇంతకుముందు దంత వ్యవస్థ లోపల 2, 1, 2, 3 అని అనుకున్నాం కదా. ఈ 2 అనేటువంటివి కుంతకాలు అనుకుంటే ఈ 1 అనేటువంటిదే రదనికలకు సంబంధించినటువంటిది. ఈ రదనికలు ఏం చేస్తాయనంటే ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. సహజంగా మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మాంసాన్ని తీసుకునేటువంటివే మాంసాహారులు. కాబట్టి ఈ చీల్చడం అనేటువంటి ఏదైతే దృగ్విషయం ఉందో ఆ చీల్చడం అనేటువంటిది కేవలం మాంసాహారుల్లో మాత్రమే ఉంటుంది. అందుకే వీటిని చీల్చుదంతాలు లేదా కూరపళ్ళు అని అంటాం. వీటి సంఖ్య 4. నెక్స్ట్ మనం చూసినట్లయితే శాకాహారంలో ఇవి లోపించి ఉండడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని మనము డయాస్టీమా అని అంటాం. వాల్రస్లో పొడవైన దంతాలు, పాములోని కూరపళ్ళు వంటి రూపాంతరాలే. అగ్రచర్వనకాలు కనుక చూసినట్లయితే ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని నమిలే దంతాలు అని అంటాం. వీటి సంఖ్య 8. నెక్స్ట్ మనం చర్వనకాలు. వీటి యొక్క సంఖ్య 12గా ఉంటుంది. ఆహారాన్ని లోపలికి విసరడం వల్ల వీటిని విసురు దంతాలు అని అంటాం. 15 నుంచి 25 సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉంటాయి. ఆ మధ్యకాలంలో కొత్తగా 4 ఏర్పడతాయి కాబట్టి వాటిని మనము జ్ఞానదంతాలు అని అంటాం. అగ్రచర్వనకాలు, చర్వనకాలు 2 కలిపి దవడ దంతాలుగా పేర్కొనడం జరుగుతుంది.